Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the separation of mixtures, solid liquid type. The two processes are there, loading and coagulation. See here what is mean by loading and coagulation, we will discuss in this video. Now we will start our video. Here when we are observing the what is mean by loading or coagulation, see here the above liquid may still contain some fine particles which do not settle down. Here the above liquid means the liquid is consisting sand particle and clay particle, some fine particles which do not settle down. Some fine particles containing liquid, the fine particles does not settle down. This method can be taken up for further settling down of the fine particles. ఇక్కడ మనము లోడింగ్ మరియు కోఆగులేషన్ ప్రాసెస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏదైనా ఒక లిక్విడ్ని కనుక తీసుకున్నట్టయితే ఆ లిక్విడ్లో ఫైన్ పార్టికల్స్ అనేది సమ్ టైం తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయకుండా లిక్విడ్ని కనుక అట్లే ఉంచినట్టయితే అవి కింది సైడ్ సెటిల్ కాకుండా ఉంటాయి. అటువంటి పరిస్థితులలో మనము ఇటువంటి ప్రాసెస్ని యూజ్ చేసి మనము ఆ లిక్విడ్లో సెటిల్ కానటువంటి పార్టికల్స్ని కూడా మనము సెటిల్ చేసేటువంటి సిచ్యువేషన్ని మనం ఇక్కడ ఏమనాలి, లోడింగ్ ఆర్ కోఆగులేషన్ అని చెప్పాలి. That means when a river water sample containing sand and clay is taken, the sand settles down on standing, but the clay particles are not heavy enough to settle down. When you are observing the river water, generally river water containing sand particles and clay particles, automatically the sand particles settle down on standing, but some clay particles are not heavy enough to settle down. మనం ఎప్పుడైనా రివర్ వాటర్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే రివర్ వాటర్లో మనకి శాండ్ పార్టికల్స్తో పాటు క్లే పార్టికల్స్, మట్టి పార్టికల్స్ కూడా ఉంటాయి. ఆ ఇసుకకు సంబంధించినటువంటి శాండ్ పార్టికల్స్ అనేటివి డౌన్ సైడ్లో సెటిల్ అయిపోతాయి, కానీ ఈ క్లే పార్టికల్స్ మాత్రము అన్నీ కూడా డౌన్ సైడ్లో సెటిల్ కాకుండా కొన్ని మధ్యలోనే ఉండిపోతాం. అటువంటప్పుడు మనము వెన్ ఆలం ఈజ్ యాడెడ్, it forms clusters with clay and allow them to settle down. అప్పుడు మనం ఏం చేయాలి, when alum is added, alum is one chemical compound, alum అనేది ఒక కెమికల్ కాంపౌండ్. ఆ కెమికల్ కాంపౌండ్ కనుక మనం రివర్ వాటర్కి యాడ్ చేసినట్టయితే ఆ రివర్ వాటర్ అనేది ఆ క్లే పార్టికల్స్తో కలిపి క్లస్టర్స్ని ఫామ్ చేస్తుంది. ఆ క్లస్టర్స్ అనేది మెల్లిగా కింది సైడు సెటిల్ డౌన్ అనేది జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ హెల్పింగ్ fine solid particles in solid liquid mixture to settle faster by the addition of special chemical such as alum is called loading. ఈ లోడింగ్ ప్రాసెస్లో మనకి ఫైన్ పార్టికల్స్ని సాలిడ్ లిక్విడ్ మిక్చర్లో సెటిల్ డౌన్ చేయడానికి మనం అడిషన్గా కలిపేటువంటి ఒక స్పెషల్ కెమికలే దాన్ని మనం ఏమనాలి, ఆలం అని చెప్పాలి. ఈ ఆలం అనేది ఏం చేస్తుందంటే వెన్ వీ ఆర్ టు యాడ్ ద ఆలం టు ద హియర్ సాలిడ్ లిక్విడ్ మిక్చర్, when we have to add the alum, fine particles are gives clusters, forms clusters. By adding the alum, the clusters automatically settle down. This total process is called what here, loading. This total process is called what here, loading. ఇక్కడ మనమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని లోడింగ్ అని చెప్పాలి. లోడింగ్ అంటే ఏం లేదండి, మనకి వాటర్లో హెవీ వెయిట్ ఉన్నటువంటి శాండ్ అనేది ఆటోమేటిక్గా సెటిల్ డౌన్ అవుతుంది, కానీ లైట్ వెయిట్ ఉన్నటువంటి క్లే పార్టికల్స్ అనేవి సెటిల్ డౌన్ కాకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఒక స్పెషల్ కెమికల్ని మనం యాడ్ చేస్తాం.
ఆ స్పెషల్ కెమికల్ నేమ్ ఇక్కడ ఆలం అని చెప్తాము. ఆ ఆలంను యాడ్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆలం క్లే పార్టికల్స్తో రియాక్షన్ జరిపి అది క్లస్టర్స్ని ఫామ్ చేస్తుంది. ఆ క్లస్టర్స్ ఆటోమేటిక్గా హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి ఆలంను యాడ్ చేసిన తర్వాత ఆ క్లస్టర్స్ అనేటివి డౌన్కి సెటిల్ అయిపోతాయి. అప్పుడు మనం ఈజీగా లిక్విడ్ని మరియు సాలిడ్ని ఈజీగా సపరేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. Here what is the formula of alum? Here alum is one chemical name, that is the K2SO4 Al2SO4 taken 3 24H2O. This is the chemical name. Potassium sulfate, aluminum sulfate with water molecules. This is potassium sulfate, aluminum sulfate with water molecules. This total formula is nothing but alum. ఈ కెమికల్ని కనుక మనము రివర్ వాటర్లో కలిపినట్టయితే శాండ్తో పాటు క్లే పార్టికల్స్ కూడా సెటిల్ డౌన్ అవుతాయి. అప్పుడు మనము వాటర్ని మరియు సాలిడ్ పార్టికల్స్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి దిస్ ఈజ్ కాల్డ్ లోడింగ్ ఆర్ కోఆగులేషన్ ప్రాసెస్. లోడింగ్ ఆర్ కోఆగులేషన్ ప్రాసెస్ మనం చెప్పొచ్చు. See here, observe this figure. See here, muddy water containing suspended clay particles. ఇక్కడ క్లే పార్టికల్స్ అనేవి పైన ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఏ పీస్ ఆఫ్ ఆలంని కనుక మనం యాడ్ చేస్తే ఇక్కడ ఈ ఆలం థ్రెడ్తోని మనం ఆలంని ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఈ క్లే పార్టికల్స్ ఏమైపోయినాయి, కింద సెటిల్ డౌన్ అయిపోయినాయి. సెటిల్ డౌన్ మనం పైన క్లియర్ వాటర్ అనేది రావడం అయితే జరిగింది. దిస్ ప్రాసెస్ ఇది కాల్డ్ లోడింగ్ ప్రాసెస్. And we are observing this figure containing sand with clay particles. The clay particles are reacted with alum and it forms clusters. The clusters automatically heavy weight compared to the water. That's why the clusters are settled down. This process is called loading process. By using this process we can separate the liquid and solid mixture. From liquid and solid mixture we can separate the liquid easily. Okay, this is the loading. Here important here alum. What is the chemical compound? Alum, potassium sulfate, aluminum sulfate, 24H2O. This is the formula of alum. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఆలం అని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ సపరేటింగ్ ప్రాసెస్ ఫిల్టరేషన్. నెక్స్ట్ వాట్ ఇయర్ ఫిల్టరేషన్. నౌ వి విల్ డిస్కస్ ఫిల్టరేషన్. See here, what is mean by filtration? Very fine solid particles still remain in the water. ఇప్పటికీ కూడా వాటర్లో కనుక ఫైన్ చాలా చిన్నగా ఉన్నటువంటి పార్టికల్స్ కనుక మనకి ఇంకా కూడా ఆ సాలిడ్ పార్టికల్స్లో వాటర్లో కనుక మిగిలి ఉంటే అటువంటప్పుడు దే కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్. ఇక్కడ మనకు లోడింగ్ ప్రాసెస్ చేసినాక కూడా ఇంకా ఏమైనా ఫైన్ పార్టికల్స్ అనేవి ఇంకా కూడా వాటర్లో మిగిలిపోతే మనం అప్పుడు ఫిల్టరేషన్ అనే టెక్నిక్ని మనము యూజ్ చేస్తాం. ఈ ఫిల్టరేషన్ టెక్నిక్ని యూజ్ చేసి మనము సాలిడ్ పార్టికల్స్ని ఫైన్ సాలిడ్ పార్టికల్స్ని మనము సపరేట్ చేయొచ్చు. The process of separation of solid particles from a liquid when the mixture is allowed to pass through a filter is called filtration. ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్లో మనము ఫిల్టర్ని యూజ్ చేస్తాం. బై యూజింగ్ ద ఫిల్టర్ మనం ఆ ఫిల్టర్ గుండా దేన్ని పంపించాలి, ఆ లిక్విడ్ మరియు సాలిడ్ మిక్చర్ని పంపించినట్టయితే ఆ ఫిల్టర్ గుండా లిక్విడ్ మాత్రమే వెళ్ళిపోతాయి కిందికి. ఆ ఫిల్టర్ పేపర్ కానీ ఫిల్టర్ పైన ఆ ఫైన్ సాలిడ్ పార్టికల్స్ అనేవి అక్కడనే ఉండిపోతాయి. బై యూజింగ్ ద ఫిల్టరేషన్ ప్రాసెస్ వీ కెన్ సపరేట్ ద ఫైన్ సాలిడ్ పార్టికల్స్ ఫ్రమ్ ద లిక్విడ్ అండ్ సాలిడ్ మిక్చర్. శాండ్, చార్కోల్, కాటన్, గ్లాస్ wool, unglazed porcelain and filter papers are the filtering material. Generally when we have to use the filtration process, in this filtration process we can use as filters like sand also one type of filter, charcoal boggu, sand ante iska, cotton, glass wool, unglazed porcelain and filter papers are the
filtering material. Here in filtration process, here filtration process, filtering materials కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏమున్నాయండి, శాండ్ని కనుక మనం ఫిల్టరింగ్ మెటీరియల్గా యూజ్ చేయొచ్చు, చార్కోల్ను కూడా ఫిల్టరింగ్ మెటీరియల్గా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాటన్ని కూడా మనం ఫిల్టరింగ్ మెటీరియల్ యూజ్ చేయొచ్చు, గ్లాస్ వూల్ని కూడా మనము ఫిల్టరింగ్ మెటీరియల్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అన్గ్లాజ్డ్ పోర్సలిన్ కూడా మనము ఫిల్టరింగ్ మెటీరియల్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిల్టర్ పేపర్ ఆల్సో మనకు ఫిల్టరింగ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. అంటే ఏ సందర్భంలో ఏది అవసరమైతే మనం దాన్ని వాటిని యూజ్ చేసుకుంటూ మనము ఫైన్ పార్టికల్స్ని మనం సపరేట్ చేయొచ్చు. ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఫిల్టరింగ్ మెటీరియల్స్గా మనము శాండ్ని, చార్కోల్ని, కాటన్ని, గ్లాస్ వూల్ని, అన్గ్లాజ్డ్ పోర్సలిన్ని మరియు ఫిల్టర్ పేపర్ని అయితే మనము యూజ్ చేస్తాం. దిస్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ సాలిడ్, the process of separation of solid particles from a liquid when the mixture is allowed to pass through a filter is called filtration. By using the filter material, we can separate the solid particles from mixture of solid and liquid. This process is called filtration process. Filtration process అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. See here, insoluble left on the filter is called residue. ఇక్కడ ఇన్సాల్యుబుల్ అంటే వాటర్లో కరగకుండా సాల్యుబుల్ కాకుండా మిగిలినటువంటి, అంటే లిక్విడ్లో సాల్యుబుల్ కాకుండా మిగిలినటువంటి ఇన్సాల్యుబుల్ సాలిడ్ అనేది లెఫ్ట్ ఆన్ ద ఫిల్టర్. ఇవన్నీ కూడా ఫిల్టర్ పైన మిగిలిపోతాయి. ఇటువంటి వాటిని మనము రెసిడ్యూ అనాలి. ఏమంటాం? రెసిడ్యూ అంటాం. లిక్విడ్ విచ్ పాసెస్ త్రూ ఫిల్టర్ ఇది కాల్డ్ ఫిల్ట్రేట్. లిక్విడ్ ఏ లిక్విడ్ అయితే మనం యూజ్ చేసినటువంటి ఫిల్టర్ మెటీరియల్ నుంచి కిందికి వెళ్ళిపోయిందో, బయటికి వెళ్ళిపోయిందో అటువంటి లిక్విడ్ని మనం ఏమనాలి? ఫిల్ట్రేట్ అనాలి. సాల్యుబుల్ కాకుండా ఇన్సాల్యుబుల్ అయినటువంటి సాలిడ్ అనేది ఫిల్టర్ మెటీరియల్ పైనే మిగిలిపోతుంది. దాన్ని మనము రెసిడ్యూ అనాలి. దాన్ని మనం ఏమనాలి? రెసిడ్యూ అనాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఇన్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్, fine solid particles which insoluble in liquid left on filter paper or filter material. These insoluble fine particles are called residue. ఇంగ్లీష్ తెలుగులో అవక్షేపం అంటాం, రెసిడ్యూ. ఓకే, ఈ రెసిడ్యూ కాకుండా మిగిలినటువంటి లిక్విడ్ అనేది ఆ ఫిల్టర్ మెటీరియల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అటువంటి దాన్ని మనం ఫిల్ట్రేట్ అంటాం. ఏమనాలి? ఫిల్ట్రేట్ అని చెప్పాలి. ఫిల్ట్రేట్ అని చెప్పాలి. ఇక్కడ టూ ఇంపార్టెంట్ వన్ ఇయర్, రెసిడ్యూ వన్ ఇస్ దేర్, సెకండ్ వన్ ఫిల్ట్రేట్. అబ్జర్వ్ దిస్ ఫిగర్. See here, this figure explains here. See here, this is the solid and liquid mixture. This is the funnel filter paper. ఫన్నెల్లో మనం ఫిల్టర్ పేపర్ పెట్టినాం. ఈ ఫిల్టర్ సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్ని కనుక ఈ ఫిల్టర్ పేపర్ నుంచి కనుక మనము కిందికి పంపించినట్టయితే ఈ ఫిల్టర్ పేపర్ ఏం చేస్తుంది? ఓన్లీ లిక్విడ్ మాత్రమే కిందికి అలౌడ్ చేస్తుంది. ఇది ఫిల్ట్రేట్ అని చెప్తాం. ఇక్కడ ఈ ఫిల్టర్ పేపర్లో లేదా ఫిల్టర్ పేపర్ పైన ఉన్నటువంటి సాలిడ్ పార్టికల్స్ని మనము రెసిడ్యూ అని చెప్తాం. దిస్ డయాగ్రామ్ ఇండికేట్స్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్. దిస్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ లిక్విడ్ అండ్ అన్డిజాల్వ్డ్ సాలిడ్. మిక్చర్ ఆఫ్ లిక్విడ్ అండ్ అన్డిజాల్వ్డ్ సాలిడ్. By using the filter paper, we can separate the undissolved solid and liquid. This liquid is called, after filtering, the liquid is called filtrate. The undissolved solid is called residue. Okay, this is the filtration process. Remaining separation techniques we will discuss in next video.
థ్యాంక్ యూ.